ఇదిగో శశి, ముందు స్వీట్ తీసుకో. ఏంటి శశి, నేను ఇంత ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటే నీ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషను లేదు. ఈ పెళ్లి జరగదు అని తెలిసి పైకి నవ్వుతూ ఎలా కనిపించమంటావు చందన? ఏం మాట్లాడుతున్నావు శశి? నా కూతురే స్వయంగా నేను చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పింది. నువ్వు పెళ్లి జరగదు అని చెప్తావేంటి? భాను కస్తూరి ఇంటి కోడలవ్వబోతుంటే నువ్వు చూపించిన అబ్బాయితో పెళ్ళెలా జరుగుతుంది? వాట్? ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు కస్తూరి ఇంటి కోడలవ్వడమా? ఏంటి జ్యోతిష్యం చెప్తున్నావా, లేదంటే జోక్ చేస్తున్నావా? ఇది జోక్ చేసే సందర్భం కాదు. నేను జ్యోతిష్యం చెప్పడానికి స్వామీజీని అంతకంటే కాదు. నాకు 6th సెన్స్ కూడా తెలీదు. కానీ నేను చెప్తోంది 100% నిజం. భాను ఎప్పటికైనా కస్తూరి ఇంటి కోడలవుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చినా భాను మెళ్ళో తాళి కట్టేది కస్తూరి కొడుకు అరవిందే. స్టాప్ ఇట్ శశి, ప్లీజ్ స్టాప్ ఇట్. శశి, నువ్వు నాకు ఫేవర్ చేస్తున్నావా లేక కస్తూరికి ఫేవర్ చేస్తున్నావా? నిజం చెప్పడానికి ఫేవర్ చేయడానికి సంబంధం ఏంటి చందన? నువ్వు ఫీల్ అయినా హర్ట్ అయినా రేపు జరగబోయేది మాత్రం ఇదే. శశి, నేను నీ దగ్గరికొచ్చి ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెప్పింది అబద్ధమని నేను నిరూపిస్తా. నేను చూసిన అబ్బాయితోని నా కూతురు పెళ్లి జరుగుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ కస్తూరి కొడుకుతో నా కూతురు పెళ్లి జరగదు, జరగనివ్వను. ఆవేశంలో ఉన్నవాడు నోటికి పని చెప్తాడు, ఆలోచనలో ఉన్నవాడు బుర్రకి పని చెప్తాడు. బుర్ర వాడాల్సిన సమయంలో నోటిని వాడుతున్నావు. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది చందన. అమ్మోయ్, నాన్నోయ్, అక్క, అన్నయ్యలు, నేను వచ్చేసాను రా. అక్కోయ్, నేను వచ్చేసాను. ఇది చెల్లెలి వాయిస్ లో ఉంది. నేను వచ్చేసాను. ఈ గొంతు తింగర్ దాని గొంతులా ఉందే. నేను వచ్చేసా. అమ్మా, తింగర్ది వచ్చేసిందే. అమ్మో చిన్నమ్మాయి, అమ్మోయ్, నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనుందే. ఎన్నాళ్ళైంది ఈ ఇంట్లో నీ గొంతు విని. రేయ్ అన్నయ్య, లగేజ్ లోపల పెట్టు. అక్క, పెద్దోడెక్కడక్క? నాన్నెక్కడమ్మా? వాళ్ళ సంగతి తర్వాత. ముందు రాహుల్ ఎక్కడా? నువ్వు ఒకదానివే వచ్చావు. అల్లుడు గారు ఎక్కడే? మన ఇంటికి రాహుల్ ఎందుకు వస్తాడమ్మా? వదిలేసి వచ్చేసాను. ఏం మాట్లాడుతున్నావే? వదిలేసి రావడం ఏంటి? అమ్మో, నువ్వు రాహుల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, ఇలా వదిలేసి రావడం ఏంటి? అవును, అప్పుడు ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కష్టం అనిపించింది, వదిలేశాను. అబ్బా, నీకు తెలియదక్క, రాహుల్ ఒక సాడిస్ట్. అమ్మో, వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. ఏ తింగరి, అది నోరా మురికి కాలవా? ఏం మాట్లావి?
ఏంట్రా నేను ఇంటికి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా రాహుల్ రాలేదు రాహుల్ రాలేదు అని అడుగుతారేంటి? అవును, రాహుల్తో ఉండటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడేంటి? తను పెట్టే టార్చర్ భరిస్తూ నన్ను అక్కడే చావమంటారా? ఏంటమ్మా వీళ్ళు? చిన్నమ్మాయి, రాహుల్ నీ మెడలో తాళి కట్టిన భర్త. అయితే తాళి కట్టించుకున్నంత మాత్రాన ఇష్టం లేకుండా జీవితాంతం అలా నలిగిపోతూనే ఉండాలా? నువ్వు కూడా ఏంటమ్మా ఇంత సింపుల్ గా ఎలా మాట్లాడుతున్నావే? అమ్మా, నాకు అర్థం కావడం లేదు. రాహుల్తో అక్కడ వేగలేక వదిలేసి వచ్చాను. ఇందులో నేను చేసిన తప్పే ఉంది? ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నీకు ఇష్టమేనా అని 1కి 100 సార్లు అడుగుతారు. పెళ్ళై 4 రోజులు గడిచాక ఇష్టం లేదని తెలిసాక కూడా తనతోనే బలవంతంగా అలాగే బ్రతకలేం కదా. ఒకవేళ అలా బ్రతకాల్సి వస్తే ఆ బ్రతుకు సూసైడ్ తో సమానం. అక్క, నాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది. మీరు ఎదురుపడిన ప్రతిసారి మీ ముందు గొప్పలు చెప్పుకుంటున్నాను, కానీ నిజానికి నేను అక్కడ సంతోషంగా లేను. రాహుల్కి నాకు కుదరదు. చిన్నమ్మాయి, 3 ముళ్ళంటే ఇష్టం వచ్చినప్పుడు కట్టించుకొని ఇష్టం లేనప్పుడు తెంచుకోవడం కాదు. ఒక్కసారి తాళి మెడలో పడితే ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకొని బతకాలి. ఎందుకు బ్రతకాలి? మీరంతా అలాగే బ్రతుకుతున్నారా? అలా అయితే మిమ్మల్ని చూసి నేను జాలి పడాల్సిందే. అమ్మ, నాకోటి చెప్పు. మనం ఒక బట్టల షాప్కి వెళ్తే షాప్ అంతా తిరిగి మనకి నచ్చిన చీరో లేక డ్రెస్సో కొనుక్కుంటాం. అదక్కడ బాగా నచ్చి డబ్బు పే చేసి ఇంటికొచ్చి అది తొడుక్కున్నాక లూజ్గా ఉండటమో లేదా టైట్గా ఉండటమో లేదా మనసుకే నచ్చలేదనుకో, అప్పుడేం చేస్తాం? వెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తాం. లేకపోతే దాన్ని వాడకుండా కొద్ది రోజులు పక్కన పడేస్తాం. అంతేకాని అయ్యో డబ్బులు పెట్టి కొన్నాం కదా అని అది మనకి అన్కంఫర్టబుల్ గా ఉన్నా సరే వేసుకొని తిరుగుతామా? లేదు కదా. ఆఫ్టర్ ఆల్ మన ఒంటి మీద వేసుకునే డ్రెస్ విషయంలోనే రాజీ పడినప్పుడు కట్టుకున్న భర్త విషయంలో రాజీ పడమని మీరు ఎలా మాట్లాడుతున్నారమ్మా? ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారమ్మా మీరు? మా జనరేషన్ వాళ్ళకి మీ జనరేషన్ కున్నంత తెలివి లేకపోవచ్చు, కానీ వేసుకున్న బట్టలకి కట్టుకున్న భర్తకి చాలా తేడా ఉందమ్మా. బట్టలు ఎన్నైనా మార్చుకోవచ్చు, కానీ భర్త చచ్చేంత వరకు ఒక్కరే ఉండాలి. ఇది మన ధర్మం. కానీ నేను కట్టుకున్న భర్త నాకు నచ్చకపోతే, అతనే నన్ను టార్చర్ పెడితే అలాగే చావాలా? అమ్మా, నాకు నిన్న నచ్చాడు, పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు నచ్చలేదు, అందుకే వదిలేసి వచ్చాను. రేపు నా కంఫర్టబుల్ కి తగ్గట్టు నా కండిషన్స్ కి ఒప్పుకొని రాహుల్ కి నేనే కావాలనుకుని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో, ఏమో అప్పుడు నేను మనసు మార్చుకుంటానేమో, రాహుల్తో వెళ్ళిపోతానేమో. ఇది లైఫ్ అమ్మా. బ్రతికేది కొద్ది కాలం. ఉన్న ఈ కొద్ది కాలంలో ఇలా రోజు చస్తూ బ్రతకడం నాకిష్టం లేదు. నేనెప్పుడు నాకు నచ్చినట్టే బ్రతికాను, నాకు నచ్చినట్టే బ్రతుకుతాను. యువరాజ్, యువరాజ్, భాను, భాను, ఎందుకంత షౌట్ చేస్తున్నావు? ఇక్కడే ఉన్నాం కదా. ఆనందంగా చెప్పాల్సిన విషయాలు ఇలా పెద్దగానే చెప్పాలి యువరాజ్. అంతగా అరుస్తూ చెప్పాల్సిన విషయం ఏంటి? ఏంటంటావేంటి? ఆ కస్తూరి కూతురు అమూల్య పెళ్ళయి పట్టుమని 10 రోజులు కూడా ఉండదని చెప్పానా? ఎన్ని రోజులన్నది పక్కన పెడితే వచ్చేసింది. మొత్తం పెట్టే బెడ సర్దుకుని ఇంటికి వచ్చేసింది. చందన, నీ ఆనందం చూసి జాలిపడాలో
లేక బాధపడాలో అర్థం కావట్లేదు. హ, పక్కింటి కస్తూరి కూతురు తన భర్తను వదిలేసి పుట్టింటికొచ్చిందని ఆనందపడుతున్నావు. రేపు అదే పరిస్థితి మన ఇంటికొస్తే మన కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు కదా నువ్వు. యువరాజ్, అక్కడ భర్తతో కాపురం చేయలేక తనను వదిలేసుకుని ఇంటికొచ్చేస్తే అప్పుడు మనల్ని చూసి ఎవరు నవ్వాలి చందన? పక్కింట్లో వాళ్ళు నష్టపోయారని ఇక్కడ మనం గెంతులేయడం ఏంటి? ఏంటి చందన ఇది? యువరాజ్, నాకిలా నీతులు చెప్పించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. హ, కస్తూరి కూతురికి నా కూతురికి చాలా తేడా ఉంది. కస్తూరి కూతురు అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంది. హ, కానీ నా కూతురికి ఒక మంచి కంఫర్టబుల్ గా ఉన్న పర్సన్ ని చూసి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా తనకి సరైన అబ్బాయితో పెళ్లి జరిపిస్తాను. హ, నా కూతురు వాళ్ళ అత్తారింట్లో నుండి బయటకొచ్చే పరిస్థితి ఎప్పటికీ రాదు. చందన, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి బ్రతకాలంటే డబ్బు సౌకర్యాలే కాదు, మనసు కూడా ముఖ్యం. భాను మనసు అరవింద్ దగ్గరుంది. భాను జీవితాంతం సంతోషంగా ఉండాలంటే అది అరవిందుతో మాత్రమే. కాదు అని ఇంకెవరితో జరిపించినా ఈరోజు పక్కింట్లో వచ్చిన సమస్య రేపు మనింట్లో వస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకున్న రోజున నువ్వు సరిదిద్దుకోవడానికి కూడా ఏ అవకాశం ఉండదు. నువ్వు ఎన్ని చెప్పినా ఎంత కన్విన్స్ చేసినా హ, భాను పెళ్లి నేననుకున్న వాడితోనే జరిపిస్తాను. ఎప్పుడు ఈ రూట్లోనే కదా వస్తాడు, ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నాడు. ఆనంద్, ఆనంద్! హే నందిని, నువ్వేంటి ఇక్కడ? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ బొట్టు పెట్టుకో. బొట్టేంటి? బాబా గుళ్ళో నీ పేరున అర్చన చేయించాను. ఇదిగో ప్రసాదం. నా పేరు మీద నువ్వు అర్చన జరిపించడం ఏంటి? నందిని, ఇది కొద్దిగా ఓవర్గా అనిపించట్లేదా? వీడొకడు ప్రతి దానికి వెధవ డౌట్లతో చంపేస్తున్నాడు. ఆనంద్, నా పేరు మీద అనకుండా స్పెల్లింగ్ మిస్టేక్ అయి నీ పేరు మీద అని అన్నాను. ఇంత చిన్న విషయానికి కూడా ఇన్ని డౌట్లా? అసలు ప్రసాదం తీసుకుంటావా తీసుకోవా? నందిని, నీ దగ్గర నుంచి ఆ రోజు కేకు, ఇంకొక రోజు బిస్కెట్లు తిన్న తర్వాత నాలో ఏదో మార్పు కనబడుతుంది. తెలియని ఒక చిన్న మైకం వస్తుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇదేంటి, వీడికి నా మీద డౌట్ వచ్చిందా? ఏంటి ఆనంద్, ఏంటి అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? కేకు బిస్కెట్స్ నీతో పాటు నేను కూడా తిన్నాను కదా. ఇదిగో, నీకు తినడం ఇష్టం లేదు అంటే, నీకు నా మీద డౌట్ ఉన్న ఫీలింగ్ ఉంటే ఆ ప్రసాదం కూడా నాకు ఇచ్చేసే. నందిని, రోజు రోజుకి నీ మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. నేనేదో నీకోసం ప్రేమగా ప్రసాదం తీసుకొస్తే నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. సారీ ఆనంద్. హే నందిని, 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 ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నావు? జస్ట్ నాకు అబ్నార్మల్ గా ఉంది అని అన్నాను, దానికే ఎందుకు అంత కోపం? ఇటివ్వు.
నందిని, నాకు ఈ దేవుడి ప్రసాదం బొట్లు అంటే పెద్దగా నచ్చవు. కానీ నీకోసం బొట్టు పెట్టుకుంటాను, ప్రసాదం తింటాను. ఆ, నువ్వు తిన్నావా? ఆ గుళ్ళోనే తిన్నాను. సరే. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్స్. వస్తాను, బాయ్. నిన్ను నమ్మించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. నువ్వు తినే ప్రతి ఐటమ్స్ లో డ్రగ్స్ మిక్స్ చేస్తూనే ఉన్నాను. మెల్లమెల్లగా నువ్వు పూర్తిగా ఈ డ్రగ్స్ కి బానిసవ్వాలి. తర్వాత నేను నీకు ప్రసాదం బిస్కెట్లు ఇవ్వడం కాదు, నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి అడుగుతావు. నాన్నోయ్, అదేంటి నాన్న, నేను వచ్చానని ఆనందపడతావు, మా చిన్నమ్మాయి వచ్చిందని హడావిడి చేస్తావనుకుంటే అసలు మీ మొహంలో సంతోషమే కనిపించట్లేదేంటి? అల్లుడు గారు ఎక్కడమ్మా? కస్తూరి, అల్లుడు గారు ఏది? అది చిన్నమ్మాయి ఒక్కతే వచ్చిందండి. ఎందుకొచ్చావు?
అదేంటండి ఇంటికొచ్చిన ఆడపిల్లని కస్తూరి, అత్తారింటికెళ్ళిన అమ్మాయి పుట్టింటికొచ్చేటప్పుడు భర్తతో రావాలి కాని బ్యాగ్తో రాకూడదు. పెద్దమ్మాయి, వెళ్ళి నీ చెల్లెలు బ్యాగ్ సర్ది తీసుకురా. నేనే తీసుకెళ్ళి వారి అత్తారింట్లో డ్రాప్ చేసి వస్తాను. చెప్పేది నీకే వినిపించలేదా? అలాగే నాన్న. నాకు తెలుసు నాన్న, నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు. రాహులే మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక 4 రోజులు మీ పుట్టింట్లో ఉండినా అని చెప్పాడు. అంతే కదమ్మా? రోజు నాన్నోయ్ నాన్నోయ్ అంటూ నాన్నని అమ్మని కలవరిస్తున్నానని రాహుల్ ఇక్కడ తీసుకొచ్చి వదిలి వెళ్ళాడు. నీతో చెప్పాను కదమ్మా. రెండు రోజులు అయ్యాక ఆయనే వచ్చి నన్ను తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళాడు. ఈ విషయం మీకు చెప్పేలోపే ఎందుకు వచ్చావు ఏంటి అని ఏదేదో అనేశారు. ఇంకా నయం, అక్కడ నేనేదో గొడవ పడి వచ్చానని అనుకున్నారేమో. మీకంత నమ్మకం లేకపోతే కావాలంటే ఇప్పుడే రాహుల్ కి ఫోన్ చేస్తాను, మీరే అడిగి తెలుసుకోండి. వద్దులే. నువ్వు చెప్తున్నావు కదా, అయినా అల్లుడు గారు ఒక్క పూట ఇక్కడ ఉండి వెళ్ళుంటే బాగుండేది. మీరు ఇలాగే అంటారని చెప్పాను నాన్న. ఏదో అర్జెంట్ పనుంది మావయ్య గారికి చెప్పని వెళ్ళిపోయాడు. పనుందని చెప్తున్నావు కదా. కస్తూరి, వంట అయిందా? చేస్తున్నానండి. సరే, నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. దీనికి చాలా ఇష్టం కదా. నేనేమో ఇలా అత్తారింట్లోంచి అలిగి వచ్చేసాను. కనీసం ఫోన్ చేసి మాట్లాడడం గాని చేశాడా నా మగుడు? కొంపదీసి రాహుల్ నన్ను వదిలేయడం లేదు కదా? మా అత్త ఆ మాట ఈ మాట నోరు పోసేసి రాహుల్ చేత విడాకులు ఇప్పించేది కదా?